ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. 20వ కీర్తన 4వ వాక్యం చదివితే గనక, ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును కాక అంటున్నాడు. నీ బిడ్డల విషయమై, లేకపోతే నీ వ్యక్తిగత విషయమై, లేకపోతే నీ వ్యాపార విషయమై, లేకపోతే నీ ఉద్యోగ విషయమై, లేకపోతే నీ భర్త విషయమై, లేకపోతే నీ కుటుంబంలో ఉన్న పనిపాటుల విషయమై ఒక ఆలోచన కలిగి నీ ఆలోచన ఎంతవరకు అది పనిచేయక సతమతమవుతున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని నీ కోరికేంటో ఆయనతో చెప్పు. ప్రభా, నా బిడ్డలు ఇలా ఉండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు కావాలి, నాకు ఇంత రాబడి కావాలని నీ ఆలోచన అంతా తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని నీ గోడంతా విన్నవించామనుకోండి, ఆయన నీ కోరికను ఏం చేస్తాడంటే సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. కాబట్టి ఆ సఫలపరుస్తాడని దేవుని వైపు చూసి దేవుని కలిగి జీవించు. ఆమేన్.